ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులను ఒప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలవలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండి ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చెప్పండి, ఎప్పుడట ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను ఎద్దకు వచ్చి నీ దీపపు స్తంభమును దాని చోటును తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాటను వినుగాక. జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు చాలండి భుజింపని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇప్పటి వరకు ఆరాధనలో సహాయం చేశారు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా మనుషుడిని మరుగు చేసి నీవు మాట్లాడమని వింటున్నా. నీ బిడ్డలు మందిరంలో కూర్చున్నవారు, మైక్ ద్వారా వింటున్నవారు, యూట్యూబ్లో వింటున్న వారిని మీరే దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనకి ఈ 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి 7 సంఘాల గురించి మనకు కనిపిస్తుంది. 7 అనే సంఖ్య అనేక సార్లు ఇక్కడ ప్రకటన గ్రంథంలో కనిపిస్తాయి. 7, 12, 24 ఇలా కొన్ని సంఖ్యలు ఉన్నాయి. సంఖ్యలకు కొన్ని అర్థాలు ఉన్నాయి. అయితే నేను వాటి చోటికి వెళ్ళట్లేదు, కానీ ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇది ముగింపు గ్రంథం. బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం. మొదటి పుస్తకం ఆదికాండం. 66 పుస్తకాల ఈ బైబిల్లో మొదటి పుస్తకం ఆదికాండం మీద అపవాది దాడి చేసింది, అలాగే పరమగీతం మీద దాడి చేసింది, అలాగే ఎస్తేరు మీద దాడి చేసింది. ప్రకటన గ్రంథం మీద మరెక్కువగా దాడి చేశారు. ఈ ప్రకటన గ్రంథం చదివితే చివరిలో ఒక మాట ఉంటుంది. ఈ గ్రంథంలోని ఆ వాక్యాన్నిలో తప్పులుగా ఏదన్నా ఒక పొల్లైనను ఒక అక్షరమైన తీసేస్తే దీనిలో ఉన్న తెగుళ్ళు వస్తాయి అని రాయబడింది. అంటే దాని అర్థం అక్షరాలు తీసేసారనో తప్పు చదివారని కాదు, కలిపి చెరిపితే బోధలు వాళ్ళకి తెగుళ్ళు వస్తాయని ప్రభు హెచ్చరించాడు. అంటే జాగ్రత్త అని హెచ్చరించాడు. దుర్మార్గమైన బోధలు చేసే వాళ్ళని, తప్పుగా వాక్యాన్ని ప్రకటించే వాళ్ళని జాగ్రత్త అని చెప్పాడు. అంతేగాని చదివేటప్పుడు ఒకవేళ మనకి చదవడం వల్ల సరిగ్గా రాకో పొరపాటునో తప్పుగా చదివినంత మాత్రాన రోగాలు వస్తాయని కాదు. కానీ ప్రజలు దీన్ని అలా అర్థం చేసుకొని చాలామంది ప్రకటన గ్రంథం చదవాలంటే భయపడతారు, చదవడం పానేశారు. రెండోది, ప్రకటన గ్రంథం చదవడానికి అది కష్టాలు వస్తాయట చదివితే అని భయపెడతారు. ప్రకటన గ్రంథం అంటే జరగబోయే సంగతులు ప్రభు మన కొరకు రాయించాడు. రెండో రాకడ గురించి రాయించాడు. రాకనంతరం జరిగే కార్యక్రమాల గురించి రాయించాడు. అపవాది యొక్క ఆ అపజయాన్ని రాయించాడు. అపజయాన్ని ఎలాగ నిర్మూలిస్తాడో దేవుడు ఎంత శిక్షేస్తాడో రాయించాడు. కాబట్టి విశ్వాసికి ఎన్నో వాగ్దానాలు ఇందులో ఉన్నాయి. కొన్ని జరిగినాయి, కొన్ని జరగాల్సిన లేఖనాలు ఇందులో ఉన్నాయి. కనుక మనకి చాలా ఆశ కదా, ఏదో జరగబోయే సంగతి తెలుసుకోవాలంటే మనిషికి చాలా ఆశ కదా. మీరు తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం చదవండి. బాగా అర్థం కాకపోయినా ఒకసారి చదివేయండి, దేవుడే సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో మనం ఈరోజు ఈ పుస్తకం అంతా ధ్యానం చేయట్లేదు, లేకపోతే ఈ ప్రకటన గ్రంథంలో ఒక అధ్యాయం ధ్యానం చేయట్లేదు, కానీ ఒక 7 వచనాల్లోని ప్రాముఖ్యమైన సంగతిని ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటంటే వచనం 4లో మనం చూస్తే, వచ్చిన 2వ అధ్యాయం వచ్చిన 4లో
అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట నీకుండ భారం, మొదట నీకుండ ప్రేమ, మొదట నీకుండ చేసిన పరిచర్యను, మొదట నీకుండ భక్తిని నేను వదిలేవేమో. ఈ వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకుందాం. ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ప్రారంభంలో అనంటే రక్షించబడిన కొత్తలో, మారు మనసు పొందిన కొత్తలో మనం ఎలా ఉన్నాం? మందిరమే, ప్రార్థనే, వాక్యమే కదా. ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడతాం. వారాలు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. అలవాటుగా మారిపోకూడదు. ఆ మొదటి స్థితిని మనం మర్చిపోకూడదు. ఆ రక్షించబడిన స్థితిని మర్చిపోకూడదు. ఆరంభ దినాల్లో మనం ఎలా ఉన్నామో దాన్ని నువ్వు మరవకూడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా. ఏమంటా ఉన్నాడు అని అంటే వచనంలో చూద్దాం, చూడండి. మొదట 1వ వచనంలో నేను చూద్దాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడు కదా. అమ్మా, మన దేవుడు మనం చేసే ఆ పనులు ఆయన చూస్తాడు. ఆయన ఊరికే విడిచిపెట్టే దేవుడు కాదు. మేమెందుకు ఇంత కష్టపడుతున్నాం, మేమెందుకు ఇంత ఖర్చు పడుతున్నాం తెలుసా మీకు? దేవుడు చూస్తున్నాడు. తగు సమయంలో దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడనే ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం మాలో ఉంది. చాలామంది బయట సంఘాల్లో మనల్ని అడుగుతారు, ఈ సంఘం చిన్నది కదా, వాళ్ళు కూడా అంతంత మాత్రంగా అంత పెద్ద ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబులు ఉన్నవాళ్ళు ఎవరు లేరు కదా, మరి మీరు ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు అని అడుగుతారు. ఇంత ఖర్చు ఎట్టా భరిస్తున్నావు నువ్వు అని అడుగుతారు. నేను ఒకటే చెప్తున్నాను, నేను సేవకు వచ్చినప్పుడు మొదట డబ్బుని కాదనుకొని, హోదాని కాదనుకొని వచ్చినవాడిని. రీజనల్ మేనేజర్గా ఉన్న, ఒక జిల్లా అధికారిగా ఉన్నవాడిని. ఉద్యోగం కాదనుకున్నాను, డబ్బును కాదనుకొని వచ్చాను. మళ్ళా దేవుని సేవలోకి వచ్చిన తర్వాత డబ్బును సంపాదించడం అనేది మళ్ళా తీసుకోకూడదు. సంపాదించుకోవడం లోకంలో చాలా రకాల మార్గాలు ఉన్నాయి. చదువు ఉంది, లేకపోతే చదువు లేదు, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, వయసు ఉంది, బలం ఉంది. ఎలాగైనా సంపాదించవచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ ఇది అలా కాదు. దేవుని పని వ్యాపారం కాదు. ఆలోచన చేశారా? దేవుడు వరాన్ని ఇచ్చాడు, ఇద్దరికి వాక్యం చెప్పి వరం ఇచ్చాడు. ఆయనే నేను నా జీవితంలో 2 ప్రధానంగా దేవునితో ఒప్పందాలు చేసుకున్నాను. ఒకటి, ప్రభువా నా జీవితంలో నేను ఎవరిని చేజాచి ఇదిగో దేవుడు పని చేస్తున్నాను, ఈ డబ్బులు ఇవ్వండి, ఇగో ఇప్పుడుకి పెడుతున్నాను, మీరు ఇది ఇండి, ఈ బియ్యం ఇండి, ఈ నూనె ఇండి, ఈ చింతపండు ఇండి, లేకపోతే ఈ డబ్బులు ఇండి అని ఎవరిని నేను చేజాచి నా జీవితంలో బ్రతికినంత కాలం నేను అడగను ప్రభువా. నేను నిన్ను మాత్రం అడుగుతా, ఎందుకు పిలిచింది నువ్వు కాబట్టి, నువ్వు ఇచ్చిందే చేస్తా అని దేవునితో ఒప్పందం చేసుకొని వచ్చాను. 5 సంవత్సరాల నుంచి మీరు పరిశీలిస్తున్నారు. ఏ రోజు నేను ఎవరిని అడగలేదు, అడగను కూడా ఇంక ముందు కూడా. దేవుడు సహాయం చేయను గాక. 2, నాకు వాక్యం చెప్పే ఆ యొక్క మరి అవకాశం ఇచ్చావు దేవుడు, ఆ తలంత ఇచ్చాడు, ఆ వరాన్ని ఇచ్చాడు మా ఇద్దరికి. కాబట్టి మీరు వాడుకోండి, మీ మందిరంలో వాక్యం చెప్తాం, మమ్మల్ని పిలుచుకోండి, ఆడకొచ్చి చెప్తాం అని ఎవరిని మేము అడగం. ఇదే మా దేవునితో ఒప్పందం, మనుషులతో కాదు. మేము ఎవరిని అడగం. నువ్వే పని ఇస్తావో ఆ పనే. ఇద్దరే కూర్చున్నా, 100 మంది కూర్చున్నా ఒకేలాగా వాక్యం చెప్తాను. మీరు గమనించే ఉంటారు, చాలామంది చూసి నవ్వుకుంటూ వెళ్తారు. ఒక సందర్భాల్లో కుడికల్లో ఎవరు రండ్రు, ఒకళ్ళు లేకపోతే ఇద్దరు ఒకటే కూడా కూర్చుంటే కూడా నేను లైవ్ పెట్టి కనీసం వాళ్ళని వింటారని, బయట మైకి పెట్టి వింటారని 100 మంది ఉన్న వాళ్ళకి ఎట్లా చెప్తాను, ఒక్కరున్న వాళ్ళు కూడా అలా చెప్తాను. దానికి చాలామంది నవ్వుకుంటా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. నాకేం పర్వాలేదు, నాకేం సిగ్గం లేదు. నేను చేస్తాను దేవుని పని. దేవుడు నాకు ఒకళ్ళని అప్పగిచ్చారు, ఒకరికే చెప్తాను, అవునా కదా? కాబట్టి నేను అలా అడగకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మళ్ళా మనం ఆ యొక్క డబ్బును సంపాదించడం కొరకు అవసరం లేదు. వెళ్ళిన కాడ మాకు వచ్చేయి, వాస్తవంగా సేవ చేస్తే, అక్కడికి వెళ్ళి పరిచయం చేస్తే వాళ్ళు ఇచ్చే కానుకలు అవి తీసుకొని వచ్చి ఏం చేయాలా, మేము చక్కగా మా భోజనం చేయడమో, మేము బట్టలు కొనుక్కోవడమో, మా అవసరాలు తెచ్చుకోవడం కొరకు, అంటే సేవకుడు పోషణ కొరకు ఇచ్చిన డబ్బు తీసుకొచ్చి నేను సంఘంలో ఖర్చు పెడుతున్నాను. సంఘంలో ఖర్చు పెడుతున్నానంటే మీకు కాదు, దేవునికి ఇస్తున్నాను. అంటే దేవుని బ్యాంకులో దాస్తున్నానని అర్థం. దేవుడు ఖచ్చితంగా ఒకరోజు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఎక్కడికి పోయిన పరలోకంలో దాచబడి ఉండిద్ది అనే ఒక విశ్వాసం ద్వారా పనిచేస్తున్నాను. కేవలం దేవుని మీద విశ్వాసంతోనే జరుగుతున్నాయి తప్ప మన కార్యాలన్నీ ఏదో ఉండి కాదు, లేకపోతే త్యాగంతో చేసింది ఏం కాదు. ఇది త్యాగమేం కాదు, ఇది స్వార్థమే. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, దీవిస్తాడని.
మీరు చూస్తూనే ఉన్నారు, మమ్మల్ని అలాగే దీవిస్తున్నాడు. ఎన్నెన్ని సమస్యల నుంచి దేవుడు కాపాడాడు. ఆమెకి ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలని డాక్టర్లు అందరూ చెప్పినప్పుడు 50-60 వేల రూపాయలు ఖర్చు అయ్యిద్ది, తర్వాత ఆమె శరీరం కొయ్యబడిద్ది, ఆ తర్వాత కష్టపడాల్సి వచ్చిద్ది. అవన్నీ ఇంకెప్పుడు ముందు పనులు చేసుకోలేదు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి భయంకర శ్రమల్లో దేవుడు తప్పించి ఏమీ లేకుండా, ఒక చిన్న మాత్ర కూడా లేకుండా అద్భుతంగా ఆమెను బాగు చేసిండు. ఏం కావాలి దీవెన? ఎన్ని కుడికలు పెట్టి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడితే అలాంటి గొప్ప కార్యం ఎవరైనా చేయగలుగుతారా? ఆలోచించేయండి. దేవుడు మన కొరకు ఆయన పరీక్షిస్తాడు. నువ్వు ఇచ్చి చూస్తే ఆయన ఖచ్చితంగా దానికి 1000 రెట్లు నీకు బహుమానం ఇస్తాడు. ఆ రుచి చూసి ఎరిగిన వాళ్ళు ఈక మానరు, ఆరాధించక మానరు, స్తుతించక మానరు, దేవుని పని చేయక మానరు. ఆ రుచి చూడాలి. అందుకే మనకి పెద్దలు ఒక పాట రాశారు, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. నువ్వు రుచి చూసి ఎరగాలి ఆయన్ని. యేసుక్రీస్తు దేవుని యొక్క కార్యాలు నువ్వు రుచి చూడాలి. ఆయన గొప్పతనాన్ని నువ్వు గుర్తు ఎరగాలి కదా. మొదటి క్రియలను మర్చావు అన్నాడు. మొదట్లో ఎలా ఉన్నావు? ఆరంభంలో ప్రభువు నమ్మే దినాల్లో మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా ఉన్నాం? చల్లారిపోయావా? వెళ్దాములే, చేద్దాములే అనుకుంటున్నావా? జాగ్రత్త అన్నాడు ప్రభువు. చూడు ఎంత గొప్పాడో. ఈ హెచ్చరిక అనేది 4వ వచనంలో దీన్ని హెచ్చరించాడు, కానీ దానికి ముందు ఏం చెప్తున్నాడు తెలుసా? గుర్తు చేస్తున్నాడు. వచ్చిన 2లో చూడండి ఏమన్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును. అబ్బా ఎంత గొప్ప దేవుడు! గుర్తు చేస్తున్నాడమ్మా, మనకు గుర్తు చేస్తున్నాడు. నువ్వెంత మంచిగా జీవించాలని నా కొరకు నిర్ణయించుకున్నావు, నన్ను నమ్ముకున్నావు, మారు మనసు రక్షణ బాప్తిసం పొందావు, దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుని బిడ్డగా ఉండాలని నిర్ణయం తీసుకున్నావు, దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చావు కదా. నీ క్రియలు నేను ఎరుగుదును కదా. దేవుని పని కొరకు నువ్వు పడిన కష్టం ఎన్నెన్ని వదులుకున్నావో, ఎన్నెన్ని అవమానపడ్డావో. మందిరానికి వచ్చి మందిరంలో కూర్చొని ఇంటికి వెళ్ళలేకే ఎన్ని శ్రమలో, బిడ్డలతో ఇబ్బందులు, భర్తతో ఇబ్బందులు, కుటుంబంతో ఇబ్బందులు, పనిచేసే వాళ్ళ ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి, అవమానాలను పక్కన పెట్టి, ఆ మాటలను భరించడానికి కూడా ఇష్టపడి నువ్వు ఎక్కడికి వచ్చావు? దేవుని మందిరానికి వచ్చావు. కాబట్టి నీ కష్టం మాత్రమే కాదు, నీకున్న దాంట్లో కదా, నీ దేవుని పనికి ఏ రోజు కూడా నీ చేయి కొరస చేసుకోకుండా నీ వంతు నువ్వు ఇచ్చి దేవుని పని కొనసాగించట్లో, ఇగో ఈ పనిలో నా నుంచి, నా కుటుంబం నుంచి ఈ పనిలో మేము తీస్తున్నామని సాక్రిఫైస్ నీ కష్టార్జితంలో దేవునికి ఇచ్చావు. కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టం నేను ఎరుగుదును, నీ సహనం కదా, నీ సహనం, నీ ఓర్పు, నీ ప్రేమ నేను ఎరుగుదును. ఇవన్నీ నీలో ఉన్నాయి అంటున్నాడు ప్రభు. లేక కావు, నువ్వు ఉన్నాయి. కానీ నువ్వేం చేస్తున్నావంటే అది మర్చిపోతున్నావు. నీ ముందున్న పరిస్థితులను బట్టి, నీ ముందున్న ఇబ్బందులను బట్టి నువ్వు మొదటి ప్రేమను, నువ్వు మొదట చేసిన పనిని, మొదట నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంత దేవుని పని కొరకు పరిగెత్తావు, ఎంత నిర్ణయం తీసుకున్నావు, ఎంత ఖర్చు పెట్టావు, ఎంత ఓపిక కలిగి ఉన్నావు, ఎంత సహనం కలిగి ఉన్నావో వాటన్నిటిని మర్చిపోతున్నావు. గతంలో నువ్వు చేసావు, నువ్వు చేయలేదంటల్లా. నేను మర్చిపోను, నా పని చేస్తే కదా నేను మర్చిపోయేవాడిని కాదు, అన్యాయస్తుడిని కాదు నేను. నువ్వు నాన్న పని చేసావు, నా దగ్గరకు వచ్చావు, నేను మర్చిపోవాలా, అది గుర్తుపెట్టుకున్నా అంటున్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు అండి. మనమైతే మనం మొత్తం చేసినది మర్చిపోతారు. ఇప్పుడు జరిగిందే కదా. అంతకుముందు నువ్వు ఎన్ని డబ్బులు అనేవి, నువ్వు 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, ఇప్పుడు వచ్చి అడగంలే అక్క ఒక 500 అక్క అంటే లేవంటే వెంటనే మొహం మార్చుకొని వెంటనే అడిగేస్తారు. నువ్వు మాకెందుకు ఇస్తావులే, మీ వాళ్ళకి ఇచ్చుకుంటావులే, వాళ్ళకి ఇస్తావు, వీళ్ళకి ఇస్తావు కదా. అంతకుముందు ఇచ్చినవి అన్నీ చెప్పండి. అంతకుముందు చేసిన పని అంతా, అంతకుముందు కష్టం అంతా అది పట్టించుకోరు. కానీ మన ప్రభు అలా కాదు కదా. ఆయన ఏమన్నాడంటే నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును, నీ కష్టం నేను ఎరుగుదును. ఎరిగిన దేవుడు ఆయన, ఎరిగిన దేవుడు కదా. ఏం చేస్తున్నాడట అని చూస్తే 3 విషయాలు చెప్పాడు. నీ క్రియలు, నీ క్రియలు, నీ క్రియలు అంటున్నాడు. రండి మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి నేను త్వరగా ముగిస్తాను, ఎందుకంటే ఆలస్యంగా ప్రారంభించాము సందేశాన్ని కనుక త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు త్వరగా నాతో కలిసి వాక్యాన్ని చూడాలని కోరుతూ ఉన్నా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి.
యేసు గలిలయ తీర సముద్రం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ ఆ, అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూసెను. ఉమ్, వారు జాలరు. ఉమ్, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులకు పట్టు జాలరుగా ఉమ్. చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు వెంటనే వారు ఏం చేశారట? తమ వలలు తమ వలలను విడిచిరి. ఆ తర్వాత ఆయనను వెంబడించి 21లో ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ కుమారుడని యాకోబు అని అతని సహోదరుడు యోహానును మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రిని జబదయ్యను యొద్దకు దోణెలలో తమ వలలను బాగు చేసుకొనుచు ఉండరి. వారిని పిలిచెను. ఎవరెవరట? అమ్మ చాలు ఎవరెవరు? యాకోబు, యోహాను కదా, వాళ్ళిద్దరు సహోదరులు, జబదయి అని వాళ్ళ తండ్రి అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు జాలర్లు, వాళ్ళు వలలు బాగా చేసుకుంటున్నారు. యేసు ప్రభు వచ్చి వాళ్ళని పిలిచాడు. ఏమని పిలిచాడు? రండి నా వెంట. వారిని పిలిచాడు, పనికి పిలిచాడు. వెంటనే తమ దోణెలను, రెండోది తమ తండ్రిని విడిచిపెట్టి ఉన్న పాటున ఆయన పిలుపు వినగానే, ఆయన పని ఉందని తెలియగానే ఏం చేయాలా? ఆ పనిని పక్కన పెట్టి ఆయన వెంబడించారు. వలలు పక్కన పెట్టేశారు. నేను అనుకుంటున్నాను వలలో ఎంతవరకు బాగు చేశారో, సగం బాగు చేశారు ఉంటాను. అయినా కానీ ఆ పనిని పక్కన పెట్టి వెంబడించారు. వాళ్ళ నాన్న ఉన్నాడు అక్కడ, వాళ్ళ నాన్న బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. ఆయన విడిచిపెట్టాడు, వదిలేసిపోయారని కాదు, మిగతా వాళ్ళకి అప్పగించి తండ్రి బాధ్యత వీళ్ళు వెళ్ళారు కదా. ఎంత గొప్ప పనులండి. ఆ మొదటి ప్రేమ ఆయన పిలిచినప్పుడు ఆయన మన క్రియలను చూస్తాడు. ఏంటి ఆ క్రియలు అని అంటే, మొదట మాట వినడం ఆయనకి ఇష్టం. ఆయన మాట వినేవాళ్ళు కావాలి. ఈరోజు చాలామంది ప్రార్థనకు వెళ్తాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, కానీ ఏం చేయమంటే మాట వింటామంటే చెవులకి వింటాం, కానీ దాన్ని చొప్పున చేయం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలిన వాడు. ఇదిగో వానలు వచ్చును, వరదలు వచ్చును, ఆ ఇంటి మీద పడెను. ఆ బండ, అది క్రీస్తు అనే బండ మీద కట్టబడింది కాబట్టి ఆ ఇల్లు చెదిరిపోవాలి. దేనివల్ల? మాట వినడం ద్వారా వారు ఏం చేశారు? ప్రభు మాట విన్నారు కదా. వెంటనే ఏం చేశారు? దాని ప్రకారం చేశారు. ఆయన వెంబడించారు. వారి క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు కదా. వారి క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. 1 రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 19వ వచనం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19 నుండి త్వరగా 19వ అధ్యాయం 19వ వచనం నుండి. ఎలీషా అతని నుండి పోయిన తర్వాత అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల దుక్కి దున్నుచు ఉండెను. 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతను సెలవడగా అతడు పోయి రమ్మని, నా వలన నీకు నిర్బంధం. అమ్మ వినాలా? ఏలియా గురించి మనకు తెలుసు, గత పాఠాల్లో మనం ధ్యానం చేసాం. ఏలియా గొప్ప ప్రవక్త, దేవుని సేవకుడు. ఏలియా ఇప్పుడు ఎవరిని పిలిచాడు పనికి? ఎలీషా గొప్ప ధనవంతుడు. 12 అరకలు ఉన్నాయి. అరకల గురించి ఎస్ ఆనందం గారు చాలా బాగా చెప్తాడు. 12 అరకలంటే 24 ఎకరాలు పైన, ఎన్నో 100 ఎకరాలు, ఎన్నో ఎకరాలు ఉన్నాయి. వాటిని దున్నగలిగిన శక్తి ఉన్నది. అంత ఆస్తి కలిగిన వాడు. పనోళ్ళు అరక దున్నుతున్నారంటే పొలంకి దున్నుతున్నారు. ఎలీషా కూడా దున్నుతున్నాడు, పని చేస్తున్నాడు. ఇప్పుడు ఏలియా వచ్చి ఆయన దుప్పటి ఆయన మీద వేసాడు. అంటే పనికి రమ్మని పిలిచాడు. ఏ పనికి? దేవుని పనికి రమ్మని పిలిచాడు. పిలిస్తే ఇతనేం చెప్తున్నాడంటే, అందుకు అతడు పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని అతనికి తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్తున్నాడు. నేను వెళ్తాను, మా తల్లిదండ్రులకు చెప్పి నేను వస్తాను అని చెప్తున్నాడు. ఈయనేమంటాడు? నిర్బంధం ఏమీ
అమ్మ వినాలి, నిర్బంధం ఏమీ గుర్తుంచుకోండి. ఉద్యోగంలో నిర్బంధం ఉంటుంది. వాళ్ళు జీతం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. నువ్వు టైంకి రాకపోతే కుదరదు, తీసేస్తామంటారు కదా. నువ్వు సెలవు పెడితే నీకు జీతం సరిగ్గా తగ్గిస్తామని అంటారు, నీకు జీతం పెంచమంటారు. అనేక రకాలైన కొంచెం ముందు జరగండి, అనేక రకాలైన వాళ్ళు షరతులు పెడతారు. కానీ మన దేవుడు షరతులు పెట్టేవాడు కాదు. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా. అందుకే మనం ఇష్టానుసారంగా మనం ఉంటాం, మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తున్నాం. అర్థమైంది? ఆయన ప్రేమ కలిగిన వాడు. నువ్వు వస్తేనే, నువ్వు టయానికి వస్తేనే, నువ్వు ఇస్తేనే, నువ్వు చేస్తేనే అని అంటలా ఆయన. నిర్బంధం లేదు. ఓ ఎలీషా, నిర్బంధం ఏమీ లేదు, నువ్వు వెళ్ళు, నీ ఇష్టం. నీ ముందు 2 పనులు ఉన్నాయి. నీకు అరకలు ఉన్నాయి, నీకు పొలం ఉంది, నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి. నువ్వు వాటితో ఉంటానంటే ఉండు, లేదు నువ్వు దేవుని పనికి వస్తానంటే రా. నీకు అవకాశం వచ్చింది. ఏమొచ్చింది? అక్కడ చాలామంది ఉన్నారు. వారెవ్వరికి రాని అవకాశం ఎవరికి వచ్చింది? ఎలీషాకు వచ్చింది. అక్కడ సముద్ర తీరంలో చాలామంది జాలర్లు ఉన్నారు. వారందరికి రాని అవకాశం ఎవరికి వచ్చింది? పేతురుకు వచ్చింది, యోహానుకు వచ్చింది, ఆంద్రేయకు వచ్చింది, జబదయి కుమారులకు వచ్చింది. ఈ పేటలో చాలామంది ఉన్నారు. మీ ఇంటి పక్కన చాలామంది ఉన్నారు. మీ బంధువులు చాలామంది ఉన్నారు. మీ ఇరుగు పొరుగు చాలామంది ఉన్నారు. నీ కుటుంబంలో చాలామంది ఉన్నారు. మరి నువ్వు మాత్రమే ఎందుకు వచ్చావు? నీకు అవకాశం వచ్చింది. నిన్ను దేవుడు పిలిచాడు. నువ్వు రాలా. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే, ఇక్కడ ఆరాధన చేస్తున్నావంటే, ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నావంటే, ఇక్కడ వాక్యం వింటున్నావంటే మనంతట మనం రాలా. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంతే. ఇంతమందిలో నుంచి ఏం చేశాడు? ఆయన మనల్ని ఏరుకున్నాడు. చాలా కాయలు ఉన్నాయి, ఆ కాయల్లో డాగులు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి, మంచివి ఉన్నాయి. అన్నిట్లో నుండి ఇంత పెద్ద జయంతిపేటలో నుండి, ఇంత పెద్ద జానుపేటలో నుండి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను మాత్రమే పిలిచాడు. ఈ వాక్యం అందరికీ వినపడుతుంది. కొన్ని 100 మంది వింటున్నారు. కానీ వారెవ్వరికి లేని భాగ్యం ఈరోజు ఈ ఉదయకాలం నీకుంది. దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? చెప్పండి, ఇచ్చాడా లేదా? కనుక నీవు ఇక్కడ కూర్చున్నావు, కనుక నీ మాటలు నీ వింటున్నావు. నీ తోటి వారు ఇక్కడ లేరు, నీ కుటుంబంలో వాళ్ళందరూ ఇక్కడ లేరు, ఈ పేటలో వాళ్ళు లేరు, నువ్వున్నావు. దేవుడిచ్చిన అవకాశం, పేతురు యోహానులకు వచ్చిన అవకాశం. వాళ్ళు ఏం చేశారు? అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే కొన్ని విడిచిపెట్టాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు నిన్ను పిలిచాడంటే నువ్వేం చేసావు? ఈ ఆదివారం రోజు కొన్ని విడిచిపెట్టావా లేదా? పిల్లలకు టిఫిన్ చేయాలా, వంట చేయాలా, ఆదివారం సెలవులు వస్తున్నాయి కాబట్టి బిర్యానీలు చేయాలా, అవసరమైతే ఆ కూరలు తీసుకొచ్చుకోవాలి, కూరను సిద్ధపరచుకోవాలా, చాలా పనులు ఉన్నాయి కదా. వాటన్నిటిని పక్కన పెట్టావా లేదా? దేవుని పని ముఖ్యం. దేవుని ముందు ఆరాధన చేసి ఆ తర్వాత జీసస్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ అవర్ వర్క్. మన పనులు తర్వాత అని పక్కన పెట్టి దేవుని పని మనకు ముఖ్యం అని మనం వచ్చాం కదా. ఇక్కడ ఎలీషా అంటున్నాడు, నేను వెళ్ళి నా తల్లిని తండ్రిని ముద్దు పెట్టుకోనంటే వాళ్ళకి అనుమతి ఇచ్చి వాళ్ళకి చెప్పి వస్తానని అన్నాడు. అమ్మ వినాలి. ఈ మాట అంటే ఏలి ఏమన్నాడు? నిర్బంధమేమి ఇక్కడికి రావడానికి నిర్బంధం ఏమీ లేదు. నువ్వు రావాలని, నువ్వు ఉండాలని, నువ్వు చెయ్యాలని, నువ్వు ఇయ్యాలని కదా. ఇక్కడ ఎవరిని నిర్బంధించే వాళ్ళు లేరు. ఇది స్వేచ్ఛగా చేసే పని, ఇష్టంగా చేసే పని, దేవుని పని నువ్వు ఇష్టంగా చేసేది. నిన్ను ఎవరు పట్టుకొని లాక్కరాలేరు, అట్లాగే నిన్ను ఎవరు ఇక్కడ నుంచి తోలేయలేరు. ఇది దేవుని మందిరం, ఇది ప్రార్థనా మందిరం. నువ్వు స్వేచ్ఛగా రావచ్చు, స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నీ ఇంట్లో కంటే కూడా స్వేచ్ఛ నీ దేవుని మందిరంలో ఉంది. అర్థమైందా? నువ్వు ఇంట్లో ఒక కుర్చీలో కూర్చున్నావు అనుకో, నీ పిల్లలు వచ్చి నాయనమ్మా, అమ్మమ్మ లేదా అమ్మ ఈ కుర్చీ నాకు కావాలి, వెళ్ళే అడుగుచ్చో అని అంటారు. అక్కడ స్వేచ్ఛ లేకపోవచ్చు. నువ్వు టీవీ చూస్తున్నావు, ఒక ఛానల్ చూస్తున్నావు, వాడు వచ్చి నీ ఛానల్ కాదు టీవీ నాకు నేను చూస్తాను అనొచ్చు. అక్కడ కొన్ని స్వేచ్ఛ లేకపోవచ్చు. కానీ ఇక్కడ సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా రావచ్చు. నువ్వేం ప్రార్థన చేయాలో ఇక్కడ షరతులు లేవు. నీ మనసులో ఉన్నదంతా దేవుని పాదాల దగ్గర హన్నాలాగా కుమ్మరించవచ్చు. నువ్వు ఇంతే అడిగితే నేను ఇంతే ఇస్తానంటల్లా.
ఇంతే ఇస్తానంటలా ఆయన, అపరిమితంగా దీవిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మళ్ళా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఆయన ఏం చేస్తాడంటే చూస్తూ ఉంటాడు. ఆయన చెప్తాడంతే, రమ్మని పిలుస్తాడు, పనిని చెప్తాడు, చూస్తూ ఉంటాడు. అన్నిటికీ స్వేచ్ఛ ఉన్నది. అయితే ఏం చేయాలో ఏం చేయకూడదు మాత్రం వాక్కు ద్వారా దేవుడు మాట్లాడతాడు. దానిని వింటే ఆ ప్రకారం చేస్తే బండ మీద కట్టిన ఇల్లులాగా ఉంటుంది. లోకంలో గాలివానలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శ్రమాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఇబ్బందులన్నీ వస్తాయి. కానీ ఆ దానికి చుట్టుపక్కల అన్నీ కొట్టుకుపోయినా నువ్వు మాత్రం ఆ బండ మీద, క్రీస్తు అనే బండ మీద కట్టిన ఆ ఇల్లు వానొచ్చింది, వరదొచ్చింది కానీ కదల్లా, నువ్వు అలా ఉంటావు అంటున్నాడు ప్రభు. ఎలీషాకు స్వేచ్ఛ ఉంది, నీ ఇష్టం అని అన్నాడు. అయితే ఎలీషా ఇదేని బట్టేనంటే కొంతకాలం వెళ్ళి తర్వాత వద్దాంలే అని కాదు, ఇంటికి వెళ్ళి కాసేపు ఉండి చక్కగా తిని తాగి వద్దామని కాదు. కానీ ఎలీషా చెప్పింది ఎందుకంటే ఏం చేశాడు చూడండి, కింద వచ్చిన వాళ్ళు అతడు ఎడ్లను విడిచి అతడు ఏలీయా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి 21 వచ్చిన అందుకు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గుత్తినోకల చేత వంట చేసి జనులకు వడ్డించి వారి భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్ళి అతని ఉపచారము. అమ్మ వినండి, మీరు ఏదైనా జంతువుల్ని పక్షుల్ని పెంచితే వాటి ప్రేమ మీకు తెలిసిద్ది. మరి ముఖ్యంగా గేదెలు పెంచేవాళ్ళు అయితే ఆ పిల్లల్లాగే మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. ఈ మాట్లాడుతుంది, అది కూడా సైగ చేసింది, వాళ్ళిద్దరికి అర్థమైపోయింది. ఎందుకంటే మేము కూడా ఆ బలంతాన్ని నేతి జంతువు ప్రేమ ఉన్నాయి. నాకు వాస్తవం జంతువులు అంత ఇష్టమే ఉండదు, కానీ మా కూతురు బలంతాన్ని దిగొచ్చి ఒక్కొక్క పిల్లని వదిలిపెట్టెళ్ళింది. ఇంట్లో ఎలుకలు బాగుండే లేక ఒక పిల్లిని తెచ్చుకొచ్చుకుంది. ఇంకేం భరించాల్సిందే, ఆమెకి ఇష్టం పాపం. అంతకుముందు ఇష్టం ఉండేది కాదు. వాస్తవంగా ముస్లిమ్స్కి కుక్క తాగితే ఇంతే బిందె నీళ్ళు పోసుకుంటారు గొడ్ల మీద. క్రీస్తు ప్రేమను బట్టి మారిపోయి కూతురు మీద ప్రేమతో ఇప్పుడు ఆ కుక్కని కడుగుతుంది, తుడుస్తుంది, ఆరబెడుతుంది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. పుట్టిన దగ్గర నుంచి ఉన్న అంతంతా పోయింది. దేన్ని బట్టి అంటే క్రీస్తు ప్రేమను బట్టి, 2 కూతురు ప్రేమను బట్టి. ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ ఎలీషా కూడా ఆ అరకలు అంటే ఆ ఎడ్లు ఉన్నాయంటే ఎడ్లతో ఖచ్చితంగా స్నేహం, ప్రేమ ఉండిద్దా ఉండదా? పెంచుకునే జంతువులు ప్రేమ ఉండిద్ది కదా. ఇప్పుడు ఇతను వెళ్ళిపోతే అవి దిగులేసుకుంటాయి, అవి ఏడుస్తాయి, అవి అన్నం తినకపోవచ్చు కదా. ఇతను కూడా దాని మీద మనసు ఉండొచ్చు, మళ్ళీ చూడాలి అనిపించవచ్చు. కాబట్టి ఆ బంధాలను తెంచుకోవడానికి గుర్తుగా ఏం చేశాడంటే ఆ ఎడ్లను వధించి వాటిని ఏం చేశారు, పని వారికి భోజనం సిద్ధం చేసి అందరికి విందు చేసేసి ఇక బంధాలేం పెట్టుకోకుండా స్వేచ్ఛగా దేవుని పనికి వెళ్ళాడు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మనం అలాగే రావాలి, సిద్ధపడి రావాలి, పనులు చక్కపరుచుకోవాలి. ఆదివారం వస్తుంది, ఆరాధనకి వెళ్ళాలి. ఏం చేయాలా? పొద్దున్నే పిల్లలు లెగుస్తారు, టిఫిన్ అడుగుతారు, సిద్ధం చేసుకోండి. రాత్రికి వాళ్ళకి రెడీ చేసుకొని 1 గంట ముందుకు లేచి 5 గంటలకు 5:30కు లేచి వాళ్ళకి టిఫిన్ ఏర్పాటు చేసేయండి. నీ జోలికి రారు. అవునా? కొన్ని పనులు మీరు మీ అవసరాన్ని బట్టి దాన్ని చక్కపరుచుకొని రావాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఒకటే పనిగా వాళ్ళ పిల్లలు తిరగడం, మీ ఆయన తిరగడం, మీరు వెనక చూడడం, ముందు తిరగడం, లోనకి బయటికి వెళ్తాం, ఫోన్ చేయడం, ఇలా ఉండకూడదని ఏం చేస్తున్నాడు, ఒకసారి ఇంట్లో బంధాలన్నీ అప్పచెప్పేసి వచ్చేసేసాడు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇంక వేరే ఆలోచన ఉండకూడదు. చీర బయట వేసానేమో, ఎవరైనా పట్టుకుపోతారేమో, తాళం వేసానో లేదో, బీరువాకు తాళం వేసానో లేదో, దాంట్లో బంగారం ఉంది, బొట్లున్నాయి, డబ్బులున్నాయి అని మనసంతా అక్కడ పెట్టుకొని ఇక్కడికి వచ్చి మనం ఏం పాట పాడతాం, ఏం ఆరాధన చేస్తాం, ఏం వాక్యం వింటాం. అట్లా జాగ్రత్త చేసుకోవద్దని చెప్పట్లా, జాగ్రత్త చేసుకొనే రండి, సిద్ధపడి రావాలి. అందుకే ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు సిద్ధపాటుతో రావాలి, సమయానికి రావాలి. వచ్చిన తర్వాత వెనక ఆలోచన ఉండకూడదు కదా. యోహాను పద్మాసు దీపంలో ప్రభు దినమందు ఎలా ఉన్నాడు? చచ్చిన వారి వలె ఉన్నాడు. అంటే ఇక ఏ సంబంధం లేకుండా పద్మాసు దీపంలో పడేసారు శిక్షించడానికి. అక్కడ ప్రభు దినం అంటే ఆదివారం రోజున యోహాను చచ్చిన వాని వలె ఉన్నాడు. అంటే లోక సంబంధమైన ఏటి సంబంధం లేకుండా ప్రభువుని మాత్రమే ఆరాధించడానికి గుర్తుగా ఉంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకు వెనక పీకుళ్ళని ఉండకూడదు. తెలుసు కదా, 8 గంటల నుంచి 10:30 దాకా ఆరాధన, 2:30 గంట. వాస్తవంగా ప్రతిరోజు దేవునికి మన సమయంలో 10 భాగం 2:30 గంట ఇవ్వాలి.
నేనేమంటాను, కనీసం మీరు అది మీ ఇష్టం, కానీ కనీసం ఆదివారం రోజన్నా ఆ దశమ భాగం, అంటే డబ్బులు కాదమ్మా, డబ్బులు అడగను నేను, దేవుడి సమయాన్ని దేవునికి ఇద్దాం. ఆ 2:30 గంటకే మనం వెంటనే ఆ టైంకి వెళ్ళి నాకెళ్ళి చూడకండి. ఆలోచన చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువుని ఆరాధించే సమయంలో మనం చూపు, మన ఆలోచన వేటోకి వెళ్ళకూడదు. ఇతను ఏం చేశాడంటే కంప్లీట్గా అప్పచెప్పేసి వచ్చేసాడు. వచ్చి ఏం చేస్తున్నాడట, ఏలియాను వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు ఆ తర్వాత అదే ఏలియా అలా ఆయన కొనుక్కోబడేటప్పుడు ఏమడిగాడు, నీ మీదున్న ఆత్మలో 2 ఆత్మ నాకు ఇమ్మన్నాడు. మనం గత పాఠంలో ధ్యానం చేశాం కదా. ఏ దుప్పటైతే వేసి పిలిచాడో అదే దుప్పట మళ్ళీ ఆయన పైకి వెళ్ళినప్పుడు దొరికింది ఈయనకి. ఆ దుప్పట తీసుకొని మడతేసి వ్యర్థాన్ని కొట్టినప్పుడు 2గా పాయలై నడిచాడు. ఇక అక్కడ ప్రారంభమైంది ఎలీషా యొక్క పని. అబ్బా, ఇక చెప్పే పని లేదు. ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. చనిపోయిన ఆ వ్యక్తిని కూడా లేపినవాడు కదా. దేని ద్వారా అంటే సంపూర్తిగా దేవుని పని మీద తను తాను అప్పగించుకొని ఆ చేసే పనిలో నిబద్ధత కలిగి చేశాడు కదా. ఏమన్నాడు, నీ క్రియలు చెప్పండి, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదు అన్నాడు కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19 వచ్చిన ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం వచ్చిన 2:19. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును. అమ్మా చూసారా, ఏది చెప్పాడు ఆయన? నీ క్రియలు 1, 2, నీ ప్రేమ 2, నీ విశ్వాసం 3, నీ పరిచర్య, నీ సహనం. నీలో ఉన్న ఆ 5 క్వాలిటీలు, ఈ 5 క్వాలిటీలు మనకున్నాయా? మనం దేవుని క్రియలు, దేవుని పని విషయంలో మన క్రియలు ఎలా ఉన్నాయి? ఆ ప్రేమ, ఆ విశ్వాసం, ఆ పరిచర్య, ఆ సహనం దేవుడు చూస్తున్నాడు. ఆ మొదట్లో నువ్వు ఎలా ఉన్నావంటే ఎన్ని కలిగి ఉన్నావు? వినాలి, నాకెళ్ళి చూడాలి. మొదట్లో నువ్వు రక్షించబడినప్పుడు ఎన్ని నీలో ఉన్నాయి? ప్రేమ కలిగి ఉన్నావు, సహనం కలిగి ఉన్నావు, మంచి విశ్వాసం కలిగి ఉన్నావు, మంచి క్రియలు చేస్తూ ఉన్నావు కదా, పరిచర్య చేస్తూ ఉన్నావు. పరిచర్య అంటే పరిగెడతా ఉన్నావు. అవన్నీ ఆయన చూశాడు. ఇప్పుడు ఎందుకో అయ్యి కొంచెం తగ్గినాయి. అందుకే గుర్తు చేస్తున్నాడు. ఎందుకో ఏ ఒత్తిడిలోనో, ఏ పిల్లల మీద ప్రేమో, ఏ బాధ్యతలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ అనారోగ్యం సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నిటిని ఆయన తప్పిస్తానంటున్నాడు. మరలా నువ్వు ఆ సహనం కలిగి, ఆ ప్రేమ కలిగి, ఆ క్రియలు కలిగి, ఆ విశ్వాసం కలిగి, ఆ పరిచర్య కలిగి నువ్వు ఉండు. నేను చూస్తున్నా, నేను ఎరుగుదును అంటున్నాడు. ఆలోచన చేశారా? రెండో విషయానికి వద్దాం. రెండవ మాట ఏందండి? చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టమును, నీ కష్టం ఏం చెప్పాడు? 2:6లో ఏం చేసిందామా? ఏం వదులుకుంది? చెప్పండి. అయితే ఈ ఒకటి నీలో ఉంది. ఏముందంట నీలో? నికోలైతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా ద్వేషిస్తున్నా. చెప్పండి ఎవరైనా నికోలైతుల క్రియలు అంటే ఎవరైనా చెప్తారా? ఎప్పుడైనా విన్నారా అసలు ఈ మాట? ఎక్కడైనా విన్నారా? అదేందండి, పుట్టుకతో క్రైస్తవులం కదా మనం. ఈ నికోలైతులు అంటే వీళ్ళు ఒక వర్గం, దేవుని బిడ్డలే కానీ దేవుని వల్ల ఒక వర్గం. వీళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళు చెప్పే బోధ ఏంటంటే, తప్పు చేసావు కదా, ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ చేయొచ్చు, మళ్ళీ ఒప్పుకో, మళ్ళీ క్షమిస్తాడు, మళ్ళీ చేయొచ్చు. ఇది వాళ్ళ బోధ. ఎంత బాగుంది కదా. ఏమ్మా, బాగుందా లేదా? నేను ఎన్నిసార్లు తిట్టొచ్చు కదా, ఎన్నిసార్లు తిట్టి అయ్యో పొరపాటు తిట్టాను ప్రభువా క్షమించు అని అంటే అది పోయిద్దంట, మళ్ళీ తిట్టొచ్చు అంట కదా. ఇది నికోలైతుల బోధ. ఈరోజు బోధ చాలామంది కూడా నికోలైతుల బోధ చెప్తున్నారు. మనుషుల్ని సంతోషపెట్టడం కొరకు, మనుషులకు అవకాశాలు కలిగించడం కొరకు, పాపం చేయడానికి అవకాశం కలిగించేది ఏంటండి? అది దేవుడు అలా కలిగజేస్తాడా?
ఆయన పాపిని ప్రేమించాడు, పాపాన్ని ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపాన్ని ఎక్కడ కూడా ఆయన సమర్థించడు, అంగీకరించడు. పాపంలో ఉన్న మానవుడిని నిన్ను నన్ను ప్రేమించాడు కనుక మన పాపాలు తీసివేయడం కొరకు ఆయన మనం ప్రేమించాడు కనుక ఏం చేశాడు? మొదట ఆయన మనం ప్రేమించాడు. ఆయన ప్రేమించే టైంకి మనం ఎలా ఉన్నాం? మన పాపంలో ఉన్నాం, దోషకులుగా ఉన్నాం, హింసకులుగా ఉన్నాం కదా, మన అపరాధంలో ఉన్నాం, చచ్చిన స్థితిలో ఉన్నాం. అయినప్పటికీ ఆయన ప్రేమించాడు కనుక దేని ప్రేమించాడు? మనలో ఉన్న పాపాన్నా మనల్నా? చెప్పండి. పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. కనుకనే మన పాపాల కొరకు ఆయన శిక్షను పొందుకున్నాడు. ఈ నికోలైతుల బోధ అంటే ఇదిగో నువ్వేమైనా చెయ్యి, దేవుడి దగ్గరికి వెళ్ళి సాయంత్రం ఒక మాట అడుగు, వదిలేస్తాడు. మళ్ళీ రేపొద్దున చెయ్యి, మళ్ళీ ఎల్లుండి చెయ్యి, మళ్ళీ తర్వాత చెయ్యి, ఏం కాదు. ఇవ్వండి నికోలైతుల బోధలు. ఎఫెసు సంఘాన్ని అన్నాడు, ఇదిగో నువ్వు నికోలైతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అది ఆయనకు నచ్చింది. నీలో ఉన్న క్వాలిటీస్ కదా, నీ ప్రేమ, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును. నువ్వు నికోలైత బోధలు ద్వేషిస్తున్నావు, నేను కూడా అలాగే చేస్తాను. నీలో ఉన్న మంచితనం, నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన త్యాగం, నువ్వు దేవుని కొరకు నిలబడిన విధానం కదా ఆయన నీకు గుర్తు చేస్తున్నాడు. ఆ పాత స్థితిని గుర్తు చేస్తున్నాడు. మరలా నిన్ను పురుగొలుపుతున్నాడు, మేలుకొలుపుతున్నాడు. నువ్వు లే, మరలా నీవు పూర్వస్థితికి తగినట్టుగా నువ్వు నీ రక్షణ జీవించబడిన కొత్తలో నువ్వు ఎలా ఉన్నావో అలాగుండి కదా నువ్వేం చేయాలా? రావాల్సిన దీవులు పొందుకో. అది కొత్త ఏం కాదు, నువ్వు చేసినయే కదా. ఆయన నేను ఎరుగుదును అంటున్నాడు కదా. 2 పేతురు పత్రికలో 2:1 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం త్వరగా. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండ్రి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు పొందురు. చాలు అమ్మా, జాగ్రత్త వినండి. లోకంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇలాగా మీకు ఇష్టమైన మీరు చక్కగా అన్ని తప్పులు చేయడానికి అవకాశం ఉండేవి వారు చెప్పి మిమ్మల్ని ఏం చేస్తారంటే మబ్బి పెడతారు. అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఏముంటుంది తెలుసా? కలగంటిని అని నా నామమును అబద్ధములు. ఈరోజు చాలామంది ఇళ్లలో తిరగట్లేదా? మన ఇళ్లలోనే ఇంత వాక్యం తెలుసు మనకి, కానీ మన ఇళ్లలోనే తిరిగి ఏం చెబుతున్నారు? అక్క నీ గురించి కళ వచ్చింది అక్క, ఇదిగో మీ అమ్మాయికి ఇటు నుంచి సంబంధం వస్తుంది, మీ అబ్బాయికి ఇటు నుంచి ఉద్యోగం వస్తుంది, ఇదిగో ఇక్కడ చీకటి కనపడుతుంది, ఇక్కడ తెల్లగా కనపడుతుంది, నల్లగా కనపడుతుంది. వాళ్ళ గురించి ఇర్మియా భక్తుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడు. కలగంటినని అబద్ధాలు ప్రకటించేవాడు. మీరు ఏమనాలంటే ఎవరైనా వచ్చి కలగన్నారనుకో, నీకు చూపించిన దేవుడు నాకు కూడా చూపించడం లేదా? నీకు కళ్ళలో చూపించి నా గురించి చెప్పాను, నీకు చెప్పింది ఎందుకు? నేనేమైపోయాను? నాకు లేడా దేవుడు? నీకు ఒక్కడే దేవుడా? అసలు తెర తిరిగిపోయిందమ్మా. వినండి, ఇప్పుడు అసలు బిషప్పులు లేదా ఫాదర్లు పాస్టర్లు ఏం లేదు. ఒకప్పుడు ఉంది, పాత నిబంధనలో ఉన్నారు, కానీ ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడేం అవసరంలా. అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం, ఇవన్నీ సొలొమోను కాలంలో ఉన్నాయి. యేసు ప్రభు నేరుగా వచ్చేసాడు కదా, ఆకాశం నుంచి వచ్చేసాడు, దేవాలయం తెర 2గా చీలిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చేసి కదా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు. నీకోసం ఎవరు చేయాల్సిన అవసరంలా కదా. చేయాలి, ఏది సహాయం కొరకు సంఘం చేయాలి, సహోదరులు చేయాలి. కానీ వాళ్ళే చేస్తేనే నాకు లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వెంత ఘోర పాపివైనా నువ్వు ప్రభువాన్ని పిలిచినప్పుడు, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన నీ ప్రార్థన విని నిన్ను క్షమిస్తాడు కదా. ఇద్దరు దేవాలయం ప్రార్థనకి వెళ్ళి ఇద్దరు ప్రార్థన చేశారు. ఎవరెవరు? ఒక ఆయన చక్కగా దశమ భాగం ఇస్తాడు, చక్కగా ఉపవాసం ఉంటాడు, దేవాలయం ఖచ్చితంగా వెళ్తాడు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు దేవాలయంకి వెళ్ళి. మరొక ఆయన బయట నుంచి ఉన్నాడు కదా, పాపినైనా నన్ను కరుణించని ఆకాశంకి వెళ్ళి చూడకుండా తలంచుకొని ఆకాశంకి వెళ్ళి చూడడానికి ధైర్యం కూడా ప్రార్థన చేశాడు. ఇప్పుడు బాగా ప్రార్థనకి వెళ్ళి దశమ భాగాలు ఇచ్చి కదా ఉపవాసాలుండి
రోజు ప్రార్థనకి వెళ్ళి ఆయన మా ప్రార్థన విన్నాడా దేవుడు? బయట నుంచొని గుండెలు బాదుకుంటా నేను పాపిని ప్రభు అని ఏడుస్తున్నాడు. ఎవరు ప్రార్థన విన్నాడు? చెప్పండి అమ్మా, చెప్పండి. విన్నారు కదా, వాక్యమే, నా మాట కాదు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఎవరో వచ్చి మేము ఎక్కడ కలగన్నాం అంటే వాళ్ళ మాట ఎందుకు అంటున్నారు? వినబాకండి, జాగ్రత్త. నీవు నికోలేత బోధలను ద్వేషించావు, నేను కూడా ద్వేషిస్తున్నాను అన్నాడు. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండు అంటున్నాడు. మూడో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మూడోది ఆదికాండంలో, మూడోది ఏంటంట అక్కడ మనం చదువుకున్నాం. మొదటిదేమో నీ క్రియలు, రెండోది నీ కష్టం, మూడోది నీ సహనం. రండి, ఆదికాండం 12:10. అప్పుడు ఆ దేశంలో కరువు భారంగా ఉండేను కనుక చాలండి. మా అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు, వాగ్దానం చేశాడు, పిలిచాడు. ఇప్పుడు కరువు ఉందంట. కరువు అంటే ఏమ్మా చెప్పండి? కరువు అంటే వెళ్ళొచ్చా? ఐగుప్తు అనేది వెళ్ళొచ్చా? ఐగుప్తుకి వెళ్ళకూడదనే కదా. అబ్రహాం ఏం చేశాడు? కరువును చూసి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో ఏముంది? ఐగుప్తుకి వెళ్ళంగానే ఐగుప్తు తెలియకి వెళ్ళాడా? వినాలి. ఐగుప్తు తెలిసి వెళ్ళాడా, తెలియకి వెళ్ళాడా? ఐగుప్తు గురించి తెలుసు. ఎందుకని? కింద వచ్చిన టైం లేదు కాబట్టి మీరు తర్వాత చదువుకోండి. ఏమంటాడు? అమ్మా, నువ్వు చక్కని దానివి గనక నిన్ను బట్టి నన్ను చంపకుండా నన్ను బ్రతకనిచ్చేలాగా నువ్వు నా సహోదరి అని చెప్పు, నువ్వు నా చెల్లెలని చెప్పు అని అన్నాడు. అంటే ఏంది? ఆ మనుషులు చాలా దుర్మార్గులు, ఆడవాళ్ళని వదిలిపెట్టరు వాళ్ళు. అది తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళాలా? తెలుసు కదా, వెళ్ళకూడదు కదా. అయినా వెళ్ళాడు. వెళ్తా పైపెచ్చి అంటున్నాడు, నిన్ను బట్టి నన్ను చంపకుండా ఉండడానికి నన్ను సహోదరి అని చెప్పాను అంటున్నాడు. ఈ సహోదరిని కానీ మరొకసారి చెప్తాను, దాని మీద మంచి సందేశం ఉంది. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. ఓర్పు లేదు, సహనం లేదు. వెళ్ళిన తర్వాత నష్టం జరిగింది. వెళ్ళి ఎలాగలే అంత వయసులో కూడా, వినండి, ఆమెకు 65 పైన సంవత్సరాలప్పుడు, అంత వయసులో కూడా ఆమె అందానికి చూసి ఆ రాజు వాళ్ళు వెళ్ళి చెబుతున్నారు, అయ్యా ఒక ఆమె వచ్చింది, అసలు ఎంత చక్కగా ఉందో. ఒక ఆమె ముసలాం వచ్చింది, ఆమెకు 65-70 ఏళ్ళు ఉన్నాయి అని చెప్పకుండా 65-70 ఏళ్ళు ఆమెని ఒక ఆమె వచ్చింది, అసలు మామూలుగా లేదు అని రాజుకి వర్ణిస్తున్నారండి. ఎవరి గురించి? శాలాని గురించి. భలేవాడివే, అలాంటిది అంత చక్కంది నా దేశంలో ఉంటే ఎక్కడ ఉండాలా? రాజమందిరంలో ఉండాలి, తీసుకురండి అని అన్నాడు. అబ్రహాం ఇప్పుడు ఏడుస్తున్నాడు కూర్చొని. అబ్రహాం ఇప్పుడు ఏడుస్తున్నాడు కదా. ఆలోచన చేశారా? కష్టం వచ్చిందని కానివాళ్ళ దగ్గరికి వెళ్ళకండి అమ్మా, కానివాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. కష్టం వచ్చింది ఎవరు పడితే వాళ్ళకి చెప్పకండి. వాళ్ళు బయట బాగానే చెప్తారు, నిజమక్క అలా జరిగిందా, అయ్యో సరేనక్క నా దగ్గర ఏం లేదు కానీ చూద్దాం, ఏదైనా చేద్దాం అని అంటారు. నువ్వు అటు వెళ్ళంగలే చాలు, ఇక రండి అని నువ్వు ఏదైతే దాచిపెట్టమంటున్నావో, ఎవరైతే ఇంటే నీకు అవమానం వచ్చినా భయపడుతున్నావో వాళ్ళందరికీ ఏమీ అల్లరి చేసింది. అందుకే మనుషులను నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్మొద్దు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయితే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రతి పరిస్థితుల్లోనూ భరించడానికి శక్తినిస్తాడు, దాని నుంచి తప్పించుకోవడానికి వివేచనిస్తాడు, దాని నుంచి ఆయనే తప్పిస్తాడు. ఈ నమ్మకం, ఈ విశ్వాసంతో నువ్వు ఉండు, దేవుడు తప్పక కార్యం చేస్తాడు. అబ్రహాము వెళ్ళాడు, తద్వారా భార్య విషయంలో ఇబ్బంది పడ్డాడు, దేవుడు కలుగు చేసుకొని ఇదిగో ఆయన ప్రవక్త, ఆయన జోలికి వెళ్ళొద్దు అని ఆ రాజుకు బుద్ధి చెప్పి ఆమెను మళ్ళా అప్పగించేటట్టు చేశాడు. చూసావా? మనం తప్పు చేసామని ఆయన వదిలిపెట్టడు. నువ్వు తప్పు చేసావుగా, ఇంక నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను, నీ జోలికి రాను, నేను మాట్లాడను, నీకు నాకు ఇంక లేదు అని అన్నాడా? అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళాడు కానీ దేవుడు విడిచిపెట్టలా. అబ్రహాం కష్టాల్లో ఉంటే వెంటనే దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. అమ్మా, మనం ఎన్నిసార్లు దేవుని మాట అవిధేయత చూపించినా ఆయన ప్రేమ కలిగిన వాడు కనుకనే మనం ఇలా కూర్చోగలిగాం. మనం బలహీనులం, మనందరం బలహీనమే, నువ్వు నేనండి, మన ఏ భేదం అందరూ బలహీనమే. కానీ ఆయన బలవంతుడైన దేవుడు కనుక మన ప్రతి బలహీనతను ఎరిగి కదా ఆయన ఏం చేస్తాడు? మన బలహీనతలో సహానుభవం కలిగిన వాడు ఆయన. అంటే ఆయన కూడా ఆ బలహీనత సంబంధ విషయాలన్నీ చూశాడు. ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి అని ప్రార్థన చేశాడా లేదా? బలహీనతలో సహానుభవం అంటే ఆయన ఏకకాలంలో దేవుడుగాను మానవుడుగా ఉన్నాడు కనుక ఆ మానవ రూపిగా ఆయనకు రాబోతున్న కష్టాలన్నీ తెలుసు కనుక తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి. కాబట్టి ఆయన మన బలహీనతలో సహానుభవం కలిగిన వాడు. అంటే అనుభవం ఉంది ఆయనకి.
ఆయనకి దాని గురించి ఎక్స్పీరియన్స్ తెలుసు. బలహీనతలు, మానవుని బలహీనతలు ఏంటో తెలుసు ఆయనకి. కనుకనే ఆయన ఇప్పుడు అంటున్నాడు, మనం బలహీనతలో ఉన్నా విడిచిపెట్టని దేవుడు ఆయన. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు. పరిస్థితులు తగినట్టు కాదు, పరిస్థితులకు తగినట్టుగా పోయేవాడు కాదు. లోకం పరిస్థితులను బట్టి మనం వెళ్ళేసిద్ది. లోకం అంతా వ్యాపారం అండి. నువ్వు ఇది ఇచ్చావా, నేను ఇది ఇస్తా. మీరు చేస్తే ఇది చేస్తా. కానీ దేవుడు మనతో వ్యాపారం చేయట్లా. నువ్వేమిచ్చినా, నువ్వేం చేసినా, ఏం చేయకపోయినా ఆయన మాత్రం చేస్తూనే ఉండే దేవుడు, సహాయం చేస్తూనే ఉండే దేవుడు కదా. మత్తయి కీర్తన గ్రంథంలో 55:2 అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము. నీ భారం ఏం చేయాలా? యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు కదా. మత్తయి వార్తలో 11:28 అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఆయన దగ్గర ఏముండిద్ది? విశ్రాంతి కలిగిస్తా కదా. లోకంలో ఏ బాధల్లో, ఏ సమస్యల్లో, ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావో, సహనాన్ని కోల్పోయావో, నీ భారం అంతటా తీసేయడానికి ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతి కదా. అదే మత్తయి వార్తలో 11:30 నా కాడి సులువు, నా భారము అంటే నా పని సులువైందే. మోయలేని భారాన్ని మోపట్లా. ప్రార్థనకు రావడం సులువా కాదా? ప్రార్థన చేయడం సులువా కాదా? దేవుడిని అడగడం సులువా కాదా? సులువైందే. నా కాడి సులువైనది, నా భారము తేలిక. నువ్వు ఇలా తీసుకుంటే నిన్ను ఎవరు ఏం చేయలేరు. లోకమంతా ఒకవైపు ఉండా దేవుని వైపు నుంటే నిన్నేమి ఎవరు చేయలేరు. ఇదే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 4-5 వచనాలు చూస్తే 5వ వచనంలో, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలిపెట్టావు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. అమ్మ, ఏ స్థితిలో ఉన్నావు? ఒకసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆ మొదటి ప్రేమను మరలా నువ్వు పొందుకోవాలను. 6వ వచనం అంటున్నాడు, అయితే నీవు నీలో ఒక గొప్పతనం ఉంది. ఏంటంటే నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము, నీ గొప్పతనాన్ని నేను ఎరిగాను అంటున్నాడు. 6వ వచనంలో నువ్వు నికోలయతల క్రియలను కూడా ఏం చేసావు కదా, ద్వేషించావు, నేను కూడా ద్వేషిస్తాను అన్న కదా. 2వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు చూడండి, 2:19 ప్రకటనలో, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలను కన్నా నీ కడపటి క్రియలు, అమ్మ ఇది అర్థమైందా? ఏం చేయాలా? మొదటి కంటే కడపటి ఏం చేయాలా? చెప్పండి ఎలా ఉండాలా? ఎక్కువగా ఉండాలి. 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నాడు. 3వ వచనంలో మొదటి క్రియలను వదిలిపెట్టామంటున్నాడు. వదిలిపెట్టావు, అయిపోయింది, తీసేయి, జరిగిపోయింది, మనం ఏం చేయలేం. ఇప్పుడు ఒక నిర్ణయంతో వెళ్దాం. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉండేటట్లుగా మనల్ని మనం చూసుకుందాం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు కదా. లూకాసు వార్త 6:44 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 6:44 త్వరగా. ప్రతి చెట్టు తన ఫలం వలన తెలియబడును కదా. 6వ అధ్యాయం, ప్రతి చెట్టు తన ఫలముల వలన, అది అమ్మ తెలియాలంటే మనం విశ్వాసిమి, మనం దేవుని బిడ్డలం, మనలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు అంటానికి ఏం చేయాలా? వీళ్ళు ఏముండాలా? చెప్పండి, ఏముండాలా? ఫలాలు ఉండాలి. మరి ఫలాలు ఉన్నాయా? లేవా? లేకపోతే ఎందుకు లేవు? ఆలోచన చేస్తున్నావా? నువ్వు ఫలించి అభివృద్ధి చెందడం దేవునికి ఇష్టం. నువ్వు ఫలించుట ఆయనకి ఇష్టం. నీ ఫలాలు కనపడాలి కదా. ఈ అక్క ఒకప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. ఈ అక్కను అందరూ వదిలిపెట్టారు, అందరూ వదిలిపెట్టారు. ఈరోజు చూడు ఎలా ఉన్నాడు అని. నీ ఫలాలు ఇతరులకు కనపడేటట్టుగా ఉండాలంటే నువ్వు దేవుని మీద సంపూర్తిగా అనుకొని ఆ మొదటి క్రియలను నువ్వు మర్చిపోతే, ఆ ప్రేమను, ఆ సహనాన్ని, ఆ భక్తిని, ఆ దేవునితో ఉన్న సంబంధాన్ని నువ్వు మర్చిపోతే, ఇదిగో మరలా ప్రారంభించు. మొదటి దానికంటే కడపటి క్రియలు మరెక్కువగా అయ్యేటట్లు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు. అవును నాయనా,